బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 30కి వాయిదా వేసింది ధర్మాసనం. స్కిల్ స్కామ్ లో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉన్నందున ఫైబర్ నెట్ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ ఉన్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ లోని కొన్ని అంశాలు ఫైబర్ నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులు చంద్రబాబు బెయిల్ పై విచారణ చేస్తామన్నారు. స్కిల్ స్కామ్ లో బాబు క్వాష్ పిటిషన్ పై ఈ నెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ప్రస్తుతం ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి తీర్పు వచ్చే వారం కాకుండా మరొక వారంలో ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఈ నెల 23వ తేదీన మొదలు కేసు వాయిదా వేసింది. అయితే 23న తాను అందుబాటులో ఉండాలని సిద్ధార్థ లూత్రా చెప్పడంతో కేసు విచారణ 30కి వాయిదా పడినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి తీర్పు చెప్పేందుకే ఈరోజు న్యాయస్థానం ఈ ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసును విచారించలేదు. ఎందుకంటే ఈ కేసు అలాగే స్కిల్ స్కామ్ కేసు రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒకదానికి సంబంధించినటువంటి అంశాన్ని టేకప్ చేస్తే మిగతాది ఓవర్లాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కేసును తాము ఇప్పుడు స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో కొంత స్పష్టత వచ్చింది. స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందనేటువంటి ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. చంద్రబాబు నాయుడు పైన దాఖలైనటువంటి కేసులో ఈ కేసుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషనే చాలా ఇంపార్టెంట్ పిటిషను. సో దీని ఆధారంగానే మిగిలినటువంటి కేసుల యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది కాబట్టి ఈ కేసులో చాలా అంశాలను చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. 17A అప్లికబిలిటీకి సంబంధించినటువంటి అంశం 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపైన చాలా సుదీర్ఘంగా 2 వారాల పాటు వాదనలు కొనసాగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఈ కేసులో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు 17A వర్తించే అవకాశం లేదని ప్రభుత్వం చాలా గట్టిగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. నేరం జరిగిన తర్వాత ఈ 17A వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఈ 17A వర్తించదని ప్రభుత్వం సిరీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించినటువంటి పరిస్థితి. సో 2018లో ఈ కేసుకు సంబంధించినటువంటి 17A అనేది కొత్తగా చట్టంకి వస్తే అంతకంటే ముందే 2015-16 సమయంలోనే నేరం జరగడం, అదే సమయంలో విచారణ ఎంక్వైరీ జరగడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 17A వర్తించే అవకాశం లేదని ప్రభుత్వం తన వాదనను సుప్రీంకోర్టు ముందు పెట్టింది. సో ఈ అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందున్నాయి కాబట్టి ఈ కేసులో వెలువడేటువంటి జడ్జిమెంటు దేశంలో కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మారేటువంటి అవకాశం ఉంది. 17Aలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఆధారంగా దేశంలో రకరకాల కేసులు ఉన్నాయి. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసులు కాబట్టి వాటన్నిటిపైన కూడా ఈ జడ్జిమెంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఈ తీర్పు ఇచ్చే ముందు చాలా అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇదివరకే ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ కేసుకు సంబంధించి 17A అనేది అసలు ఉండకూడదు, 17A అనేటువంటి ఒక గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకుంటున్నారు, ఒక రక్షణ పొందుతున్నారు కాబట్టి 17A అనేది రాజ్యాంగ విరుద్ధంగా దీన్ని చట్టంలో పెట్టారు కాబట్టి అసలు 17Aనే ఉండకూడదు, అవినీతి పరులకు ఎలాంటి రక్షణ ఉండకూడదు. నిజానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి రక్షణలన్నీ కూడా ఇప్పటికే ఉద్యోగులకు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమని 17A కనుక పెడితే దీని చాటున ఈ గొడుగు కింద రాజకీయ నాయకులు అవినీతి పరులు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి 17Aని ఎట్టి పరిస్థితిలో కూడా కొనసాగించవద్దని ఇప్పటికే ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 20వ తేదీన విచారణకు రాబోతుంది కాబట్టి ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లో చాలా ఆలస్యం చేస్తుంది. నిజానికి ఈ కేసు కంటే ఈరోజు 9వ తేదీ ఈ రోజు కంటే ముందే ఆ జడ్జిమెంట్ వస్తుందని అందరూ ఎదురు చూశారు, కానీ జడ్జిమెంట్ రాలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కేసులో వచ్చేటువంటి తీర్పులో వచ్చేటువంటి అంశాలు దేశంలో ఇతర కేసులపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఒక కారణంగా చూపించి చాలామంది రక్షణలు పొందేటువంటి అవకాశం ఉంటుంది, మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ను వెలువరించే ముందు దేశవ్యాప్తంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ కేసు విచారణకు రాగానే క్లియర్గా జస్టిస్ అనిరుద్ బోసు మీరు వెయిట్ చేయండి, ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చే వరకు ఆగండి,
ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కానీ అలాగే స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, సిమిలర్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి ముందుగానే దీన్ని టేకప్ చేస్తే ఓవర్లాప్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పింది. ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు మెడికల్ గ్రౌండ్స్ పైన బెయిల్లో ఉన్నాడు కాబట్టి తాము ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అరెస్టులో ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు అరెస్ట్ చేయమని కూడా గతంలోనే ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో అంశాన్ని మరోసారి రీట్రేట్ ప్రభుత్వం చేసింది. సో వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఈ ఫైబర్ నెట్ కేసు విచారణ ఈ నెల 23వ తేదీన చేపడతామని చెప్పింది. కానీ చంద్రబాబు తరపున న్యాయవాది ఆ రోజున తాను అందుబాటులో ఉండను కాబట్టి మరో తేదీన ఈ విచారణ జరపండి అంటే 23 కాదు 30వ తేదీకి ఈ కేసును వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ బోస్ 23వ తేదీన దీన్ని ముందుగా లిస్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి డెఫినెట్గా 20 నుంచి 23 మధ్యలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ రాబోతుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది. 17A అనేది ఏ రోజు నుంచి వర్తిస్తుంది, నేరం జరిగిన తేదీ నుంచి వర్తిస్తుందా, ఎఫ్ఐఆర్ దాఖలైన రోజు నుంచి వర్తిస్తుందా, ఇలా అనేకమైనటువంటి మౌలిక ప్రశ్నలన్నింటి కూడా కోర్టు జవాబు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మారేటువంటి అవకాశం ఉంది. నిజానికి 17A ఉనికిని ప్రశ్నిస్తున్నటువంటి కేసులు కూడా సుప్రీంకోర్టు ముందున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందన్న దాన్ని బట్టి దేశంలో ఇదే తరహా అవినీతి నిరోధక చట్టం కింద నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి భవితవ్యం ఈ అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి క్లియర్గా ఈ కేసు ఒక టర్నింగ్ పాయింట్గా మారేటువంటి అవకాశం కనబడుతుంది.